వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులు ఆగమశాస్త్ర నిబంధనలు భక్తుల మనోభావాలకు అనుగుణంగానే కొనసాగుతున్నాయని ప్రభుత్వ విపెమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ఆలయ అభివృద్ధిపై శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతి స్వామివారిని అధికారులు అర్చకులతో కలిసి ఆయన కలిశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనులపై చర్చించారు. గర్భాలయం మహామండపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడం లేదని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న శిఖరాన్ని శిలామయంగా నిర్మించి భక్తులకు దూరం నుంచే దర్శనమయ్యేలా సుమారు 4 అడుగుల మేర పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని సూచించారు. శృంగేరి పీఠాధిపతి సూచనలు ఆగమశాస్త్ర నిబంధనల మేరకు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి వేములవాడ శ్రీ రాజస్వామి దేవాలయం నుండి కూడా వేములవాడలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి అంశంలో జగద్గురు శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతి గారిని స్వయంగా కలవడానికి రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేనాడ రాజన్న ఆలయానికి సుమారు 250 కోట్లు వెచ్చించినటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి పనుల వివరాలను చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికార యంత్రాంగం గౌరవనీయులు శ్రీనివాసులు గారు సిఎంఓ ఆఫీసులో ఓఎస్డీగా ఉన్నటువంటి వారు, అదేవిధంగా దేవాదాయ శాఖ కమిషనర్గా ఉన్నటువంటి హనుమంతరావు గారు, దేవాదాయ శాఖ అడ్వైజర్గా ఉన్నటువంటి గోవిందారి గారు, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి వీటీడీ వైస్ చైర్మన్ ఉన్నటువంటి గరిమా అగర్వాల్ గారు, అదేవిధంగా వేములవాడ దేవస్థానానికి సంబంధించినటువంటి ఈవో గారు, ప్రధాన అర్చకులు ఉమేష్ చంద్ర గారు, అదేవిధంగా శరత్ గారు, అందరం కూడా స్వామివారి సన్నిధిలోకి వచ్చి వేములవాడలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి జరిగినటువంటి ఫోటో నమూనాలను కూడా వారు చూపెట్టడం జరిగింది. ఇప్పటి వరకు 55% జరిగినటువంటి పనుల్ని వారికి చెప్పడం, జరగబోతున్న పనులకు సంబంధించినటువంటి అంశాలను వారి ముందుంచి వారి ద్వారా ఆగమ శాస్త్రము లేదా దైవ నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి వారి సూచన సలహాలు తీసుకొని ముందుకు పోయేటువంటి క్రమంలో ఈ 2-3 రోజులుగా కొంతమంది కొన్ని పత్రికల్లో సోషల్ మీడియాలో వేములవాడలో జరుగుతున్నటువంటి దేవాలయ అభివృద్ధిలో భాగంగా గర్భాలయాన్ని అదేవిధంగా మహామండపాన్ని గతంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అదేవిధంగా ఉంచుతామన్నది ఇప్పుడు తొలగించేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పినట్టు ఒక ప్రచారం బయటకు వెళ్తున్న క్రమంలో ఆ అనుమానాలను కూడా నివృత్తి చేసే సందర్భంలో వారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. మనం ముందర ఏ విధంగా అయితే గర్భాలయం యథావిధిగా ఉండాలి, మహామండపం యథావిధంగా ఉండాలని అనుకున్నాం, అదేవిధంగా ఉండాలని వారు కూడా ఈరోజు సూచన సలహాలు చేయడం జరిగింది. మేము కూడా అదేవిధంగా ఉండాలని, అసలు అది ఎందుకు ఈ 2 రోజుల నుంచి చర్చ వచ్చిందో మాకు కూడా అర్థం కావడం లేదు. గర్భాలయానికి సంబంధించి కానీ మహామండపానికి సంబంధించి కానీ ఎక్కడా కూడా చర్చ జరగలేదు. కానీ ఎందుకో బయటకు ఆ చర్చ వెళ్ళి ప్రజలలోకి భక్తులలోకి వెళ్ళింది కాబట్టి ఆ గందరగోళాన్ని తెరదీసే విధంగా ఈరోజు ఇప్పుడే ఉమామహేశ్వర్ గారు ప్రధాన అర్చకులు శరత్ గారు చెప్పడం జరిగింది, ప్రధాన కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. నేను కూడా భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నా, మహామండపాన్ని యథావిధిగా ఉంచుతున్నాం, గర్భాలయాన్ని కూడా పెంచేది లేదు, తొలగించేది లేదు. ఈరోజు 73లో ఏదైతే శిఖర నిర్మాణం గావింపు చేసుకున్నారో అంతకంటే ముందు శిలామయం ఉండే, తర్వాత దాన్ని నిర్మాణం చేసుకుని 73లో ఉంది. ఇప్పుడు ఈ ఆలయానికి అనుగుణంగా కూడా శిఖర స్థాయిని పెంచుకుంటే అది కూడా శిలామయంతో చేసుకొని ఉంటే భవిష్యత్తులో బంగారు తాపడం చేసుకోవడానికి కోసం కూడా అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు వారు కూడా ఒప్పుకోవడం జరిగింది. వారు కూడా గతంలో ఉన్నటువంటి ఏదైతే గర్భాలయానికి సంబంధించిన అంశం కానీ మహామండపం ముట్టుకోకుండా ఈ శిఖర స్థాయిని పెంచుకునేటువంటి శిఖర దర్శనాన్ని భక్తులకు ఇచ్చేటువంటి సందర్భాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్కు సంబంధించినటువంటి టెక్నికల్ అంశంలో చర్చ తీసుకొని ముందుకు పోవాలని చెప్పిన వాళ్ళు సూచన చేయడం జరిగింది. ఇది మాత్రమే జరిగేటువంటి అంశం జరుగుతూ ఉంది. ఈరోజు అన్విటి మండపం కూడా నేను భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఇప్పటి వరకు స్వామివారి చుట్టూ కూడా రేకుల షెడ్ ఉండే, ఆ స్థానంలో మనం అన్విటి మండపాన్ని బ్రహ్మాండంగా నిర్మాణం చేసుకుంటున్నాం. 20 ఫీట్లు ఓ భాగము, 24 ఫీట్లు ఒక భాగం, ఈ విధంగా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని చెప్పిన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు నిర్మాణాలన్నింటినీ కూడా ఏదైతే జరుగుతున్న తీర్థులను వారికి చెప్పడం జరిగింది. వారు శుభమనేటువంటి మాట చెప్తూ తొందరగా పూర్తి చేయాలని చెప్పిన మాట చెప్పడం జరిగింది. అధికారులతో చర్చ జరిపినప్పుడు 4,80,000 క్యూబిక్ ఫీట్లకు సంబంధించినటువంటి శిలలు కూడా అవసరం అవుతుందని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మొదటిసారి 50 కోట్లు, తర్వాత 100 కోట్లు, మొన్న 99 కోట్లు 40 లక్షలు 3 దఫాలుగా నిధులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అంశం కూడా వారి దృష్టిలో ఉంది. ఈరోజు కూడా వారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అంటే బాసర నుంచి భద్రాచలం వరకు కూడా దేవాలయాల అభివృద్ధి కోసం చేసేటువంటి కార్యక్రమం కూడా వారు స్వయంగా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఏ దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనిని అంటే హైందవ సంస్కృతిని, సనాతన సాంప్రదాయాన్ని, ప్రాచీన కాలం దేవాలయాన్ని కాపాడుకునేటువంటి బాధ్యతతో పాటు వాటిని భక్తులకు మెరుగైనటువంటి అవసరాలు కల్పించడంలో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న మాటను కూడా వారికి చెప్పడం జరిగింది. ప్రధానంగా నా వేములవాడ విషయానికి వచ్చే వరకు మా జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పెద్దల శ్రీధరబాబు గారి సహకారం, పొన్నప్రభు గారి సహకారం, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారి
సహకారంతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారు, అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి ఈ అధికారులందరూ కూడా ఒక టీం వర్క్గా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేల రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రుల్లో తీసుకొని పోవాలని, భక్తుల మనోభావాలకు అనుగుణంగా ముందుకు తీసుకొని పోవాలని, ఆగమ శాస్త్రంకు అనుగుణంగా ముందుకు తీసుకొని పోవాలని చెప్పి అనేదే తపనతోని తాపరితో పనిచేస్తూ దీనికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తోడు, అంటే వారు కూడా ఇక్కడ వెంటనే ఆలయ నిర్మాణం పూర్తి రావాలనేటువంటి సంకల్పంతో ఉన్నటువంటి ఆలోచన కూడా మనకు చెప్పడం జరుగుతుందని మనం చెప్తూ భక్తులకు, నేను ప్రజలకు, వేనాడ పట్టణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మహామండపాన్ని ముట్టేది లేదు, గర్భాలయాన్ని ముట్టేది లేదు అనేది దయచేసి గమనించాలి. ఈ సందర్భంగా కోరుతూ 73లో నిర్మాణం చేసినటువంటి ఏదైతే శిఖరం ఉన్నదో ఆ స్థానంలో శిలామయంతో మరో 4.5 ఫీట్లు పెంచుకోవాలని చెప్పినటువంటి ఆలోచన వచ్చింది తప్ప మరొకటి కాదు. 73లో కట్టినప్పుడు కూడా పాత శిఖరం స్థానంలో కొత్త శిఖరం వచ్చినట్టే ఇప్పుడు కూడా ఈ పాత శిఖరం స్థానంలో కొత్త శిఖరం శిలామయంతో వస్తుంది తప్ప మరొకటి కాదు. దీనివల్ల భక్తుల మనోభావాలు మరింత పెంపొందించే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందనే మాటను ఈ సందర్భంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తూ, భవిష్యత్తులో కూడా ఇంకా ఇప్పుడు చాలా శరత్ గారు కానీ ఉమేష్ చంద్ర గారు అనేక సూచనలు చేసి వాటి సూచనలన్నింటి కూడా ప్రభుత్వం తీసుకుంటుంది, పరిగణలోకి ఆగమ శాస్త్రం తీసుకుంటుంది, శృంగేరి పీఠాధిపతి గారు తీసుకున్నారు. మళ్ళీ ఏమైనా ఇబ్బందులు అనిపించినప్పుడు వారు కూడా చక్కటి సూచనలు చేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి వేనాడు రాజన్న ఆలయాన్ని అందరి ఆలోచనకు అనుగుణంగా ముందుకు తీసుకుపోతామని సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు జగద్గురు గారి దగ్గరకు వచ్చినప్పుడు శారదాంబ వారి ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది. లోక కళ్యాణం జరగాలని తెలంగాణలో, భారతదేశంలో కూడా సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి, పాడి పంటలు బ్రహ్మాండంగా పండి, రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అశ్రేష్ఠులతో, ఆయుర్వేదంతో ఉండాలని చెప్పని కూడా వేడుకోవడం జరిగిందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఓం నమ శివాయ. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నుంచి మరియు అదేవిధంగా వేములవాడ దేవస్థానం నుంచి, ముఖ్యంగా విప్ ఆది శ్రీనివాసరావు గారు మరియు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి శ్రీనివాసరావు గారు మరియు ధార్మిక అడ్వైజర్ గోవిందహరి గారు, కలెక్టర్ గారు మరియు వేద పండితులు, ప్రధాన అర్చకులు మరియు ఉమేష్ శరతయ్య గారు వారందరితో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. శృంగేరి పీఠానికి సంబంధించినటువంటి పూజ్యులు విధుశేఖర భారతీ స్వామిని కలిసి అన్నీ కూడా వారితో చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఇది 4వసారో 5వసారో వరుసగా ప్రతి క్రమంలో కూడా వచ్చి వారి యొక్క ఆదేశాలు, అదేవిధంగా వారి యొక్క సూచనలు పాటిస్తూ పక్కాగా ఖచ్చితంగా ఆగమశాస్త్ర నిబంధనలకి అనుగుణంగానే ముందుకెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇప్పుడు వచ్చినటువంటి ఏవైతే కొన్ని ఉన్నాయో డెవలప్మెంట్లో భాగంగా ఒక నిర్మాణంలో మధ్యలో కూడా కొన్ని డెవలప్మెంట్స్ జరుగుతుంటాయి. దానిలో భాగంగా వచ్చినటువంటి దాన్ని నివృత్తి చేసుకోవడానికి సరైన సూచనలు అందించడానికి వారి వద్దకు వచ్చి దాదాపు 1.5 గంటల పాటు సుదీర్ఘంగా వారికి వివరించడం, వారు మాకు పరిష్కార మార్గాలు చూపించడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టుగా ఎక్కడ కూడా గర్భాలయాన్ని టచ్ చేయటం కానీ, మార్చడం కానీ, అదేవిధంగా వైశాల్యాలు పెంచడం కానీ ఇటువంటివి కూడా లేవు. అదేవిధంగా మహామండపం ముట్టుకోవటం కానీ ఎక్కడ కూడా లేదు. కేవలం మనకి 1973 కంటే ముందు ఆల్రెడీ ఆ శిఖర భాగం ఏదైతే ఉందో అది శిలామయంతో ఉండేది. దాన్ని తీసి వారు ఇటుక మరియు సిమెంట్తో చేసినటువంటి నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఇంత పెద్ద నిర్మాణం అవుతుంది, ఇన్ని 100 కోట్లతోటి ప్రభుత్వం నిధులు ఇచ్చి చేస్తుంది కాబట్టి మళ్ళీ శిలామయంతో అద్భుతంగా 4 ఫీట్లు పెంచుకొని అందరికి కూడా వచ్చేటటువంటి లక్షలాది మంది భక్తులకి శిఖర దర్శనం అయ్యే విధంగా, దూరం నుంచి కూడా శిఖర దర్శనం అయ్యే విధంగా దాన్ని మంచి భక్తులకు అనుగుణంగా, ఆగమశాస్త్ర నిబంధనలకి అనుగుణంగా దీన్ని చేపట్టాలని చెప్పేసి స్వామివారు స్వయంగా సూచించారు. కాబట్టి భక్తులు ఎవరు కూడా దీని విషయంలో ఏ విధమైనటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.